అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటికే మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. సో, నా దగ్గర ఈ రింగ్ ఉండి చాలా రోజులైతుంది. సో, ఏదో ఒకటి చేద్దామని పడేయకుండా అయితే పక్కన పెట్టుకున్నాను. అంటే ఒక మూలకైతే పెట్టిన. సో, మళ్ళీ రీసెంట్‌గా అయితే దాన్ని బయటకు తీసి మొత్తం కడిగి పెట్టుకున్నాను. సో, ఏం చేద్దామని ఆలోచిస్తే ఏదన్నా ఒకటి వాల్ డెకరేట్ అంటే వాల్‌కి హ్యాంగింగ్ లాగా చేయొచ్చు కదా అనిపించింది. సో, కొన్ని పేపర్స్ అయితే తీసుకొని ఆహ్, ఆహ్, క్రాస్‌లో కట్ చేసి రింగ్‌కి చుట్టూ అయితే ఫ్రేమ్‌కి అతకబెట్టేసినా అనమాట. ఎందుకంటే అది కొంచెం విరిగి ఉంది. మళ్ళీ విరిగిపోవద్దు అని చెప్పి స్టిక్కీగా ఉండడానికి గట్టిగా. సో, మళ్ళీ ఇంకా కొన్ని 2 కట్టల పేపర్లు తీసుకొని సింగిల్‌గా అయితే చింపుకున్నా. చింపి ఇట్లా కొన్ని పేపర్స్ అయితే చింపుకొని పెట్టుకున్నా. సో, చింపుకున్న పేపర్స్‌ని ఒక్కొక్క పేపర్ తీసుకుంటా ఒక కార్నర్ నుంచి ఇట్లా రోల్ చేసుకుంటా స్టిక్ లాగా అయితే తయారు చేసిన. ఎందుకంటే లాస్ట్‌కి ఇట్లా స్టిక్ లాగా అయిపోయింది. గమ్ పెట్టేసుకుంటే అయిపోతది. సో, అట్లా కొన్ని తయారు చేసి పక్కన పెట్టుకొని సో, ఫస్ట్ తయారు చేసిన ఫ్రేమ్‌కి అయితే సెట్ చేసుకుంటున్నా. ఎందుకంటే గమ్ పెట్టి అతకబెట్టినాక మళ్ళీ వాటి జరపనీకి కుదరదు కాబట్టి సో, వాటినైతే అట్లా స్టిక్ చేసి అయితే పెట్టిన. మొత్తం అతకబెట్టినాక చుట్టూ ఉన్న ఎక్స్ట్రాస్ అయితే ఒక కొత్త బ్లేడ్ తీసుకొని అయితే కట్ చేసిన. ఎందుకంటే కత్తెరతోని కట్ చేస్తే అవి కట్ కాలేవు. చాలా టైం పట్టిందని బ్లేడ్‌తోనైతే కట్ చేసిన. సో, మొత్తం పేపర్ లాగా కనిపిస్తుందని చెప్పి నా దగ్గరున్న కొన్ని ఫస్ట్ పెయింటింగ్ వేసిన కలర్స్ ఉండే వాటితోని అందులో బ్లాక్ కలర్ తీసుకొని మొత్తం అయితే ఫ్రేమ్‌కి మొత్తం బ్లాక్ వేసిన వెనక ముందు. నా దగ్గర వేరే పేపర్స్ ఉండే కలర్ పేపర్స్ ఫస్ట్ నుంచి. సో, వీటిలలో ఒక 4 కలర్స్ సెలెక్ట్ చేసుకొని వాటిని ఫ్లవర్స్‌లా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో, పెట్టుకొని స్కెచెస్తోని మధ్యలో కొంచెం అట్లా డెకరేటింగ్ ఉంటుందని చెప్పి కొంచెం లైన్స్‌లా పెట్టి ఆ ఫ్రేమ్‌కి అయితే అతకబెట్టిన. ఇంకొకటైతే అతకబెడుతున్నాను అనమాట. సో, ఫ్రేమ్‌కి మొత్తం అతకబెట్టినాక సో, ఎందుకో గ్యాప్ చాలా అనిపించింది. అందుకోసమని మిగతా నా దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఉన్న ఫ్లవర్స్‌ని కూడా మొత్తం ఒక్కొక్కటి అతకబెట్టేసినాం మొత్తం అందరిని. తర్వాత నా దగ్గర కొన్ని కుందన్స్ ఉండే. సో, వీటిని తీసుకొని గమ్ పెట్టి ఆ ఫ్లవర్స్‌లలో మధ్యలో పెట్టిన. నేను ఫస్ట్ అనుకున్న ఐడియా ఓన్లీ రింగ్ మాత్రమే చేద్దామని. సో, తర్వాత నాకు అనిపించింది ఓన్లీ రింగ్ చేస్తే ఏం బాగుంటుంది, కిందికి ఏమైనా హ్యాంగింగ్స్ చేయాలి అని చెప్పి. సో, అట్లా మళ్ళీ ఇంకా 2 పేపర్స్ తీసుకొని కిందికి లీఫ్ షేప్‌లో కట్ చేసుకొని హ్యాంగింగ్స్ అయితే రెడీ చేసిన లాస్ట్‌కి. ఇది నా ఫైనల్ అవుట్‌పుట్. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.